దండం మీరు ఎట్లా చేసుకుంటారో మీరు అట్లా మీ స్వేచ్ఛగా చేసుకోండి. మీరు మళ్ళీ ఒక మాట అంటూ నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే నేను భయపడేది లేదు, ఎవరికి అరిసేది లేదు, అసలు నేను బ్రహ్మాండంగా ముందుకు పోతానని చెప్పేసి నన్ను ఎవడు కొట్టినా సరే కొట్టకున్నా సరే అని ఏదంత మాట అంటున్నారో కొట్టినా అనే మాట తీసేసేయండి. మీరు బ్రహ్మాండంగా మీరు ప్రజలకు పోండి. మీరు దయచేసి మీరు ఏదైతే ఎంచుకున్నారో ఆ ఎంచుకున్న దాన్ని ప్రజలకు తీసుకుపోండి, ఒప్పించుకోండి. కానీ మేము ఏదైతే పవిత్ర లక్ష్యంతో చేస్తున్నామో మా లక్ష్యాన్ని మాత్రం మీరు అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దని నా రిక్వెస్ట్. నమస్కారం. రైట్ ప్రభాకర్ గారు, ఎవరి లక్ష్యాన్ని అగౌరవపరచట్లేదండి. మా అభిప్రాయం మాది అపవిత్రం అన్నారు మీరు. మాది అపవిత్రం అంటారు, మీదే పవిత్రం అన్నప్పుడు మాది అపవిత్రం అన్నట్లు లెక్కనే కదా. అందుకే దయచేసి మీ పవిత్రమైన మీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఏం పర్వాలేదు. మా లక్ష్యాన్ని మాత్రం మీరు కించపరిచే విధంగా అపవిత్రం అని చెప్పకండి. రైట్. బెల్లయ్య నాయక్ మనతో పాటు మాట్లాడడానికి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు, పౌర సంఘాల నేత బెల్లయ్య నాయక్ గారు. హలో బెల్లయ్య నాయక్ గారు. రైట్ అండి, లైన్ కట్ అయింది. సో మీరు సమైక్యాంధ్ర గురించి మా బాధను వినిపిస్తే మీరు ఎలాంటి చాలా సంవత్సరాల తరబడి సమైక్యాంధ్ర గురించి చాలా సంవత్సరాల తరబడి అనేక సభలు జరిగినాయి. మా రాష్ట్రం మాకు కావాలనేది. కాబట్టి ఇది ఇప్పుడు చర్చ చేసేది కాదు. ఈ చర్చ ఈరోజు ఫైనల్ గా ప్రధానమంత్రి గారు ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేసారో దాని మీద చర్చ చేస్తే దానికి అర్థం ఉన్నది. కానీ ఇప్పుడు మళ్ళా మనం 50 సంవత్సరాల నుండి మొదటికెళ్లి చర్చలన్నీ కూడా తీసుకొని వచ్చి వారు ప్రభాకర్ గారు 9 నెలలు అయింది కాబట్టి వాళ్ళు మొదటికెళ్లి స్టార్ట్ చేస్తున్నారు అంటే మేము అట్లా దానికి సిద్ధంగా లేమన్నాం తప్ప ఖచ్చితంగా ఈరోజు అనేక చర్చలు జరిగినాయి. కాబట్టి ఇది ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక్కటే ముఖ్యం అనే దానికి మేము భావిస్తున్నాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు లైవ్ లో ఉన్నందుకు. ఏదైనా సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగడం అనేది ఎవరైనా ఆశించదగింది. చంద్రశేఖర్ గారు గాని ప్రభాకర్ గారు గాని అదే ధ్యేయంతో మొదలు పెట్టారు. కానీ భౌతిక దాడులకి దిగడం అనేది చంద్రశేఖర్ గారు కూడా సమర్థించం అని చెప్పేది ఆయన వాదన. అయితే రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా సమస్యాత్మకంగా ఉండే పరిస్థితులుంటే ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చే వాతావరణం లేదు అనేది ప్రధాని చేసిన వ్యాఖ్య నేపథ్యంలో సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరుగుతాయని ఆశిద్దాం. ఇది ఇవాళ డిస్కషన్. మరిన్ని అప్డేట్స్ తో కలుద్దాం. స్టే ట్యూన్డ్.